బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో అలజడి రేపుతున్న చిరుతను బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అలిపిరి నుంచి జూ పార్కుకు వెళ్లే మార్గంలో చిరుతను బంధించడానికి బోన్ ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం అలిపిరి నుంచి జూ పార్కుకు వెళ్లే మార్గంలో అటవీ ప్రాంతం దగ్గర బైకిస్టుపై చిరుత దాడి చేసింది. త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అధికారులు చర్యలకు దిగారు. తిరుపతిలో అలజడి చేస్తున్న చిరుతను బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అలిపిరి నుంచి జూ పార్కుకు వెళ్లే మార్గంలో చిరుతను బంధించడానికి బోన్ ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం అలిపిరి నుంచి జూ పార్కుకు వెళ్లే మార్గంలో అటవీ ప్రాంతం దగ్గర బైకిస్టుపై చిరుత దాడి చేసింది. త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అధికారులు చర్యలకు దిగారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో అలజడి చేస్తున్న చిరుతను బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గంలో చిరుతను బంధించడానికి బోన్ ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒక వ్యక్తి త్రుటిలో ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇక త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అధికారులు అయితే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చూడొచ్చు విజువల్స్ లో మనం క్లియర్ గా బైకిస్ట్ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అతనిపై చిరుత దాడి చేసింది. త్రుటిలో తను ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో చిరుత వెనుదిరిగింది. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, చూస్తున్నాం తిరుపతిలో తరచూ పులుల అలజడి చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. టూరిస్ట్ ప్లేస్ గా ఉండటంతో పర్యాటకులు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏం చేయబోతున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే మార్గంలో బైపాస్ రోడ్ లో ఒక ద్విచక్ర వాహనం పైన చిరుతపులి దాడి చేసిన ఘటనపై అటవీ సిబ్బంది దీనిపైన అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎక్కడైతే చిరుత దాడి చేసిందో ఆ పరిసర ప్రాంతాల్లో 3 బోన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు దానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా మొత్తం దీని వివరాలు కూడా వివరించడం కూడా జరిగింది. ఈ మాదిరిగా జూ పార్క్ కు వెళ్లే మార్గంలో క్యాన్సర్ ఆసుపత్రికి సమీపంలో ఈ బోన్ ఏర్పాటు చేసినట్లు, అలాగే లోపల ఏదైతే అక్కడ ఉన్న వైదిక యూనివర్సిటీ పక్కన మరొక బోను, అలాగే మరో చోట కూడా ఏదైతే చిరుత ఎక్కువ సంచరిస్తున్నాయో వాటి పాద ముద్రల ఆధారంగా బోన్లు పెట్టినట్లు చెప్తున్నారు. ఇందులో ఒక చిరుత దానికి తల్లి చిరుత అని దానికి పిల్లలు కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఎందుకంటే పాద ముద్రల ప్రకారం పిల్లలు కూడా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అందుకే ఆ పిల్లలతో ఉన్న చిరుత ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తూ ఇక్కడ సమీపంలో కుక్కలు అవి ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో వాటిని వేటాడుతోందన్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే ద్విచక్ర వాహనదారులకు సంబంధించి వెంబడించిన చిరుత కూడా ఈ తల్లి చిరుతగా కూడా భావిస్తున్నారు. అలాగే ఇదే ప్రదేశంలో ఈ తల్లి చిరుతతో పాటు మరికొన్ని చిరుతలు కూడా ఇక్కడే సంచరిస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. దీంతో 3 బోన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే సాయంత్రం పైన, అలాగే తెల్లవారు 6కు ముందుగా ఇక్కడ ఎవరు తిరగవద్దని కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చిరుతను బంధించేందుకు ఎట్టకేలకు అటవీ శాఖ సిబ్బంది అయితే రంగంలోకి దిగారు. చిరుతను బంధించే అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ వర్మ. సో మొత్తంగా చూస్తున్నాం, అటు తిరుపతిలోనూ చిరుత సంచారం భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఇటు హైదరాబాద్ లోనూ చిరుత సంచారం కలకలం రేపుతుంది. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. అక్కడ తిరుపతిలోనూ ఒక బైకిస్టుపై చిరుత దాడి చేయబోయింది. త్రుటిలో ఆయన తప్పించుకున్నాడు. ఇక హైదరాబాద్ గోల్కొండ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. ఒక్కసారిగా భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జనావాసాల్లోకి చిరుతలు రావటం ఎందుకు జరుగుతుంది? అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనిపై అటవీ శాఖ అధికారులు లోతైన విశ్లేషణ చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లో పులి సంచారం మాత్రం జనానికి కాస్త కంటి మీద కునుకు లేకుండా చేసే పరిస్థితి. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. అదేవిధంగా తిరుపతిలో బైకిస్ట్ పై చిరుత దాడి చేయబోయింది. ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు. మొత్తంగా జనావాసాల్లోకి క్రూర మృగాలు వచ్చేస్తున్నాయి. సో చిరుతలను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అసలు ఎందుకు
అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తున్నాయి, జనావాసాల్లోకి వస్తున్నాయి అనేది మాత్రం ఆలోచించాలంటున్నారు పర్యావరణ నిపుణులు. ఎక్కడికక్కడ అడవులను నరికివేయటం, అదేవిధంగా అడవుల్లో ఉండే వసతులు పులులకు ఆ ఆవాసాలు ఏవైతే ఉంటాయో ఆవాసాలన్నీ కూడా లేకపోవటం వల్లే ఈ విధంగా జనావాసాల్లోకి పులులు వస్తున్నాయి అంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరిపై ఉంది. అడవులను కాపాడుకుంటేనే పులులు జనావాసాల్లోకి రాకుండా ఉంటాయి. ఎక్కడికక్కడ అడవులను నరికివేస్తుంటే ఖచ్చితంగా పులులు లాంటి క్రూర మృగాలు కూడా జనావాసాల్లోకి వస్తున్న పరిస్థితి, అంటే వాటి ఆవాసాల్లోకి మనం వెళ్ళామా అన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా క్రూర మృగాలు అటు తిరుపతిలోను ఇటు హైదరాబాద్లోను చిరుతలు రోడ్డుపైకి రావడంతో జనాలైతే బెంబేలెత్తుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఏం చేయబోతున్నారు, ప్రభుత్వాలు ఈ దిశగా ఎటువంటి అడుగులు వేయబోతున్నాయనేది మాత్రం చూడాలి. సో ఏది ఏమైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కొంచెం జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు ఆచితూచి వెళ్లవలసిందిగా ఐ న్యూస్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.